హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మణిమాల. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో థంబ్నెయిల్ చూసేసారు కదా, ఆవకాయ. కొంచెం లేట్ అయింది నేను వీడియో పెట్టడం, అంతే. నేనే పెట్టేసుకుంటానండి ఈ పచ్చడి. నేను నేర్చుకున్నాను ఈ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది. కొలతలతో ఒక్కసారి మనం పెట్టడం నేర్చుకుంటే పెద్దవాళ్ళే పెట్టాలి, ఎవరో ఒకరు రావాలి అని అలా ఏమీ ఉండదు. హ్యాపీగా మనమే పెట్టేసుకోవచ్చు. నేనైతే పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఇప్పుడైతే. ఇది ఒక్కసారి నేర్చుకున్నారంటే మీరు చూసి కన్ఫామ్గా మీరు చక్కగా పెట్టేసుకుంటారు. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సంవత్సరం వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే ఉన్నా కూడా ఊరగాయ పచ్చడి రంగు కూడా మారదు, అస్సలు పాడవదు కూడా. పచ్చడి టేస్ట్ ఏ మాత్రం కూడా పాడవదు. ఇక వచ్చేసి మన పచ్చడికి కావాల్సినవి మెంతిపిండి, పచ్చళ్ళ సాల్ట్ అని దొరుకుతుంది బయట మనకి మార్కెట్లో, అవి, వెల్లుల్లి రెబ్బలు, ఆవపిండి, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే 2 రకం కారం అండి. ఆ కారాలు ఒకటేమో బాగా లావు మిర్చి కారం, ఇదైతే అస్సలు మంట ఉండదు మనకు. ఇంకొకటైతే నార్మల్గా మనం కర్రీస్లో వాడే కారాలు. ఇప్పుడైతే మామిడికాయలని ముచ్చుకలు ఉంటాయి కదా, నీట్గా అవి తీసేసుకుని నీళ్ళల్లో ఒక 2 గంటల పాటు నీళ్ళల్లో వేసి వదిలేయాలి. ఆ తర్వాత మనం ఊరగాయకి ఏ సైజు వరకు ముక్క కావాలి, పెద్ద సైజా చిన్న సైజా మీడియమా అలా చూసుకుని చక్కగా కోసేసుకొని ముక్కలన్నీ ఒక పొడి క్లాత్ మీద ఇంట్లోనే చక్కగా ఇట్లా పైకి తిప్పేసి ముక్కలు నేను వీడియోలో చూపించిన విధంగా పైకి తిప్పి పెడితే మనకి ముక్క అంతా చక్కగా ఆరిపోతుంది. తడి అనేది ఉండదు. పూర్తిగా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం పచ్చడి కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చడి ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే నేను మార్నింగ్ అంతా ఈ ప్రాసెస్ అంతా చేసేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నైట్ అండి 7 అయ్యింది. నేను ఊరగాయ ముక్కలు అన్నీ కలుపుకునేసరికి, పచ్చడి పెట్టుకునేసరికి నాకు 7 అయింది టైము. ఇప్పుడు వచ్చేసి ఇవి ఎన్ని కాయలు అని అంటే, మానికకు ఒక్క మానిక వచ్చేసి మనకి 2 కేజీల వరకు కొలత అనమాట. ఇది వచ్చేసి నేను తీసుకునేది నా చేతిలో ఉన్నది 1/2 కేజీ డబ్బా. ఈ డబ్బా చూసి మాత్రం తిట్టుకోకండి, ఎందుకంటే ఇది నాకు ఒక సెంటిమెంట్. పచ్చడి పెట్టేటప్పుడు ఇది మా అత్తయ్య గారు ఇచ్చిన డబ్బా, ఎందుకో ఎప్పుడు దీంట్లోనే పెట్టాలి అని అనిపించిద్ది. అందుకే నేనైతే ఈ డబ్బాలో మాత్రమే ముక్కలు కొలుస్తాను, ప్లీజ్ ఏమనుకోకండి. ఇది వచ్చేసి 1/2 కేజీ డబ్బా అనమాట. మనకి ఒక మానికకు వచ్చేసి 2 కేజీలు కొలత అనమాట. అంటే ఒక మానికకి మనం 4 డబ్బాలు తీసుకోవాలి. మరి దానికి తల కొట్టినట్టుగా కాకుండా ముక్కలు పై వరకు మనం ఇలా పైన పట్టుకొని ఎక్కువ వరకు అలా తీసుకోవాలి. ఎందుకంటే మన గ్యాప్స్ ఉంటాయి కదా, మనకి ముక్కలు వేసేసాక గ్యాపులు ఉంటాయండి డబ్బాలో, అందుకని పై వరకు తీసుకోవాలి ముక్కలు. నాకైతే ఇవి మొత్తం కూడా నాకు 10 డబ్బాలు అయ్యాయండి. అంటే 2 మానికలన్నర, అంటే ఒక మానికకు వచ్చేసి 4 1/2 కేజీ డబ్బాలు కదా కొలత, ఇలాగా 2 మానికలన్నర అయింది. అంటే నాకు 10 డబ్బాలు కొలత. ఇప్పుడు నేను చెప్పింది అయితే 1/2 కేజీ డబ్బాతో 10 డబ్బాల కొలత ఈ ఊరగాయ పచ్చడి ప్రాసెస్. ఇప్పుడైతే ఇలాంటిది ఒకటి పెద్దది ఏదైనా ఒక బేషన్ లాగా తీసేసుకొని, ప్లేట్ పెద్దది ఏదైనా, మనకి ఆవాలు వచ్చేసి ఈ 10 మానికలకి వచ్చేసి 200 గ్రాముల ఆవపిండి. ఈ 200 గ్రాముల ఆవాలు చక్కగా ఎండలో పెట్టేసి లైట్గా దోరగా వేయించుకొని, వేడి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని మెత్తగా పొడి చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మెంతులు కూడా ఎండలో పెట్టేసుకొని ఒక 50 గ్రామ్ మెంతులు లైట్గా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పొడి పట్టేసేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇవి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు. నేనైతే వెల్లుల్లి రెబ్బలు 1/2 కేజీ వరకు వేస్తున్నానండి, నాకు ఇష్టం ఊరగాయలో వేయడం. కొన్ని వెల్లుల్లి రెబ్బలేమో మొత్తం నీట్గా పొట్టు మొత్తం ఒలిచి పక్కకు పెట్టుకున్నా, కొన్నేమో పొట్టుతో పాటే కచ్చా పచ్చగా కొంచెం మిక్సీలో ఒక్క పల్స్ ఇచ్చుకున్నా సరిపోతుంది. అలా వేసుకొని అవి వేసేసాను. నేను వచ్చేసి ఈ కారం ఎలా అంటే కొలత, వెల్లుల్లి రెబ్బ కూడా వేసేసుకున్న తర్వాత బేషన్లో ఇప్పుడైతే కారం అండి
లావు మిర్చి కారం వచ్చేసి నేను 2 డబ్బాలు వేస్తాను. మానిక్ వచ్చేసి అర కేజీ కారం, అర కేజీ డబ్బా కొలత ఉప్పు. కాకపోతే ఉప్పు మనం కొంచెం తగ్గించి తలకొట్టి వరకు వేసేసుకుంటాం. మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మానిక్కి ఒక డబ్బా, అర కేజీ డబ్బాతో అర కేజీ కారం పట్టిద్ది. నేనైతే లావు కాయలు చెప్పా కదా ఇందాక మీకు, ఆ కారం పోస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు, లేదు కారం ఎక్కువే తింటారు అనుకుంటే మీ ఇష్టం, ఏ కారమైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ లావు మిర్చి కారం 2 డబ్బాలు వేస్తానండి. ఎందుకంటే మనకి 2 మానికలన్నర కాబట్టి 2 డబ్బాలు కారం వేసేసుకోవాలి ఇందులో. ఇలాగా కొలుచుకొని, కారం గాలికి పైకి లెగుస్తుంది కదా కొంచెం, అందుకే నిదానంగా వేసుకుంటున్నాను నేను. వీడియోలో చూపించిన విధంగా చిన్నగా ప్రాసెస్ అంతా చేసుకోండి, కంగారు పడద్దు, నిదానంగా కూర్చొని. ఇలా నేను ఒక చిన్న గ్లాస్ పెట్టుకొని దాంతో కొలుచుకొని డబ్బాలోకి కొలుచుకుంటున్నాను కారాన్ని. 2 డబ్బాలు ఇప్పుడు లావు కారం పోసేసాను కదా, వేరే కారం ఉంది, అది వచ్చేసేసి ఒక డబ్బాలో సగం వరకు పోసేసుకుందాం. ఎందుకంటే 2 మానికలన్నర కాబట్టి అర. కాకపోతే నేను అరకంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను, పర్లేదండి. ఎందుకంటే లావు కాయల కారం అసలు మంట ఉండదు. మనం ఎప్పుడైనా బాగా హెవీగా మొత్తుగా కలుపుకొని తిన్నా కానీ పచ్చడి మనకి వేడి చేయడం అలాంటివి ఏమీ లేకుండా చక్కగా కడుపులో మంట రాదు ఈ కారం వేసుకోవడం వల్ల. అందుకే నేను ఎక్కువగా ఈ కారమే వేస్తాను పచ్చడికి మాత్రం, ఊరగాయ పచ్చడికి. మీరు లేదంటే ఏ కారమైనా వాడచ్చు, కానీ కొలత మాత్రం ఇదే కొలత, ఇదే ప్రాసెస్ అండి ఎవరికైనా కానీ. నేనైతే ఇప్పటికి ఇది చాలాసార్లు పెట్టుకున్నాను. ఇప్పటికి ఇది నేను పచ్చడి పెట్టడం వచ్చేసి ఒక 5వ సారో 6వ సారో నేను ఇప్పుడు పెట్టడం అయితే. ఎప్పుడు పెట్టినా కానీ ఇదే టేస్ట్తో ఉంటుందండి మా ఇంట్లో ఊరగాయ పచ్చడి. అసలు టేస్ట్ అయితే మారలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా కూడా నేనే ఓన్గా పెట్టేసుకుంటాను. ఇదివరకు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి, పచ్చడి కలపాలంటే పెద్దవాళ్ళే కలపాలి, అలా ఏమీ లేకుండా హ్యాపీగా నేనే నేర్చేసుకున్నాను. నేను ఓన్గా పెట్టుకుంటాను ఈ పచ్చడి. చాలా బాగా కుదిరిద్ది, మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే నేను పెట్టేది. ఇప్పుడైతే సాల్ట్, పచ్చళ్ళలో ఉప్పు అంటే మెత్తటి సాల్ట్ దొరుకుద్ది మనకి, మార్కెట్లో అయినా దొరుకుతాయండి. మెత్తగా, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, ఒక పిండిలాగా ఉంటుంది మనకి సాల్ట్ అయితే. నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదు, ఒక అర డబ్బా వరకే పోసుకున్నాం. మొత్తం కలిపి ఒక 2 డబ్బాలన్నర కారం పోసాం కదా, ఒక ఫుల్గా ఒక డబ్బాన్నర సాల్ట్ వేస్తున్నాను అంతే. ఈ మసాలా పొడులన్నీ కూడా మనం బేషన్లోవి నీట్గా మొత్తం కలిపేసేసుకుందాం. కానీ చేత్తోనే కలుపుకోవాలండి, గెంటె అలా పెడితే మనకి ఇదంతా మంచిగా కలవదు, కానీ చెయ్యి మాత్రం కొంచెం మంటగానే ఉంటుంది. ఇలాగా వీడియోలో చూపించే విధంగా నీట్గా మొత్తం కూడా కింద నుండి పైకి మసాలా మొత్తం కూడా కలిసిపోయే విధంగా, ఇలా కొంచెం గడ్డలు ఉంటాయి కదా సాల్ట్ మెత్తటివి, అవైతే ఏమి చిదపక్కర్లేదు, మీరు అలాగే ఉంచేయండి. ఎందుకంటే మనకి ముక్కకి అక్కడక్కడ అలా సాల్ట్ అలా పట్టి ఉండడం వల్ల మనం ముక్క అనేది పాడవదు. 3వ రోజు మనం తిరగ కలిపేటప్పుడు ఈ సాల్ట్ కానీ ఇలాంటి చిన్న చిన్న గడ్డలు కానీ అసలు ఏమీ కూడా ఉండవు పచ్చడిలో, మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఫస్ట్ రోజు మాత్రం ఇలాగే వదిలేసి తడి పొడిగా కలిపేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ శనగ నూనె మాత్రమే వాడాలి, గ్రౌండ్ నట్ ఆయిల్. నేనైతే ఎప్పుడు కూడా ఈ ఏఎస్ బ్రాండ్ వాళ్ళది మాత్రమే వాడతాను. ఎందుకో అండి, అది ఫ్లేవరు చాలా కమ్మగా ఉంటుంది, శనగ నూనె స్మెల్ చాలా బాగుంటుంది. అది ఆయిల్ వచ్చేసి మనకు 2 ప్యాకెట్లు పడతాయి, అంటే 2 లీటర్ల ఆయిల్ పడుతుంది, కన్ఫామ్గా పడుతుంది. పచ్చడిలో ఎంత ఆయిల్ ఎక్కువ వేసుకుంటామో అంత పచ్చడి కూడా పాడవకుండా బాగుంటుందండి. వచ్చేసి నేను జాడీలో అయితే పచ్చడి పెట్టడం లేదు, ఎందుకంటే ఈ జాడీలు అవి హెవీగా ఉండటం వల్ల వాటిని నేను క్యారీ చేయలేకపోతున్నాను. ప్లాస్టిక్వే కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొంచెం మంచిది తెచ్చుకొని ఊరగాయ పచ్చడికి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ మనీ అయినా కొంచెం అదే తీసుకోండి. నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలో వాడుతున్నాను. వచ్చేసి మనం ఈ ముక్కలన్నీ కూడా ఒక ఆయిల్లో నూనె వేసేసుకొని దాంట్లో వేసేసుకొని ఆయిల్ మొత్తం మునిగే వరకు ముక్కల్లో కొంచెం అటు ఇటు తిప్పేసి కారం కలుపుకున్నాం కదా ఇందాక, ఆ బేషన్లోకి వేసేసి ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను నేను. ఇలా నూనెలో ప్రతి ఒక్క ముక్కకు కూడా నూనె మొత్తం కూడా అంటాలి, అది అంటినప్పుడే మనకు
మసాలా మొత్తం కూడా ముక్కకి అంటుకొని ఉంటుంది. ఇక ఇప్పుడైతే డబ్బాలో ఎప్పుడు కూడా అలా డైరెక్ట్గా వేసేయకూడదు. కొంచెం డబ్బాలో శనగ నూనె కొంచెం వేసేసుకోవాలి ఆయిల్. చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ముక్కలన్నీ ఇలా జస్ట్ అట్లా పైన ట్యాప్ చేసేసుకొని అలాగా కొంచెం మసాలా కూడా ఎక్కువ పట్టుకొనే ముక్కలు వేసేసుకోవాలి. వాటిల్లో అలా తిప్పుకుంటూ మంచిగా కలుపుకుంటూ వేసేసుకోవాలి. డబ్బాలో స్టోర్ చేసేసుకొని గడ్డలున్నా పర్లేదండి, సాల్ట్ అయితే ఏమీ కాదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా కొంచెం పొడి, మసాలా పొడి కూడా ఇలా పట్టుకొని వేసేయండి. తడి పొడిగా చుట్టూ వేసేసుకుంటూ రండి. డబ్బాలో మనం వేసేటప్పుడు ఈ ముక్కలు చుట్టూ వేసుకుంటూ రావాలి. చక్కగా ఒక్క చోటే కుప్పలాగా పోసేయొద్దు. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి ముక్కలన్నీ కూడా. ఈ కారం కూడా కరెక్ట్గా సరిపోతుందండి. అసలు పెద్దగా ఏమీ కూడా మిగలదు, కరెక్ట్గా ఉంటుంది. మనం వేసిన ముక్కలకి, కారానికి, మసాలాలకి అన్నిటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. అసలు పొడి, ఈ మసాలా కూడా అసలు కారం పొడి ఇవి ఏమీ కూడా మిగలవు. అదేనండి కొలత అంటే, పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇలాగా ముక్కలన్నీ ఆయిల్లో ముంచేసుకుని ఇలా మసాలాలో వేసి అటు ఇటు తిప్పేసుకుని చక్కగా డబ్బాలో ఒత్తి పెట్టేసుకోవాలి మనం ఎక్కువ వేసేటప్పుడైతే. ఇలా ప్రతి ముక్క కూడా చక్కగా కారంలో మొత్తం కలిపి వేయాలి. ఎందుకంటే ముక్కకి కారం కనుక అంటకపోతే మళ్ళీ ముక్కగా అయితే కొంచెం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముక్క మొత్తం ఇలాగా కారంలో మొత్తం మంచిగా కలిపేసి పెట్టాలి. చూసారా మసాలా ఏం మిగిలిందో? కారం కొంచెం కూడా మిగలదండి. పర్ఫెక్ట్ కొలత కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ కొలతలు మీరు గుర్తు పెట్టుకొని, లేదంటే ఒక బుక్లో ఏదైనా రాసి పెట్టేసుకోండి. మీకు ప్రతి ఇయర్ ఎప్పుడు పెట్టినా కానీ ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోయి పెట్టేయండి. మీకు అసలు పచ్చడి పాడే అవ్వదు. అసలు మీకు కూడా పచ్చడి పెట్టేయడం వచ్చేస్తుంది. అమ్మలే రావాలి, అమ్మమ్మలే రావాలి, పెద్దవాళ్ళే ఉండాలి పచ్చడి పెట్టడానికి అని ఏమీ ఉండదు. ఇలాగా చక్కగా పెట్టేసుకున్నాక అదిమేసుకొని మిగిలిన ఆయిల్ కూడా మనం పైన ముక్కల మీద పోసేసుకుని ఈ డబ్బాని ఇంకా 3వ రోజు వరకు అలా పక్క నుంచి పెట్టేయాలి. ఇక అయితే ఇప్పుడు ఇది 3 రోజుల తర్వాత వీడియో అండి. ఇది ఇప్పుడు నేను 3వ రోజు, అంటే ఇవాళ కలిపామంటే పచ్చడి, రేపు వదిలేసి ఎల్లుండి మళ్ళీ తిరగ కలిపేసుకోవాలి పచ్చడిని. నేనైతే అంత బేషన్ అంటే పెద్ద గిన్నెలో కలపటం కుదరదు కాబట్టి నేను ఇలాగా కొత్తది ప్లాస్టిక్ టబ్బు ఏదైనా ప్లాస్టిక్ది ఏదైనా పెద్దది ఏదైనా తీసేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అస్సలు మూత తీయగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందోనండి. అసలు స్మెల్ అయితే చాలా బాగుంది అసలుకి. ఇదిగోండి పచ్చడి పైకి కూడా ఆయిల్ తేలింది. నేనైతే అస్సలు కదిలించలేదు కూడా. ఇది 3వ రోజు. ఇక ఇప్పుడైతే దీంట్లో మొత్తం కూడా ఇలా వేసేసేసుకొని, కలర్ చూసారా ఎంత రెడ్గా ఉందో? ఊరగాయ పచ్చడి నాకు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. చాలా టేస్ట్గా, చూడడానికి బాగుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించే విధంగా ఉంది. నాకైతే మాత్రం ఇలా మొత్తం కూడా డబ్బాలో అడుగున ఉండేది కూడా మొత్తం తీసేసుకోవాలండి. నీట్గా తీసేసుకొని ఇలాగ కొంచెం కష్టపడాలి. కొంచెం ఎక్కువ గట్టిగానే ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ కష్టపడే కలిపేయాలి. చెయ్యి అయితే మంట పుట్టిద్దండి. నేనైతే మొన్న ఆయిల్ అయితే ఒక్క ప్యాకెట్టే వేశాను కదా. ఇక 3వ రోజు మాత్రం ఇంకొక ప్యాకెట్ కూడా పోసేసుకున్నాను. అంటే ఇప్పటికి 2 కేజీలు, అంటే 2 లీటర్ల ఆయిల్ అయితే శనగ నూనె, 2 మానికలన్నర పచ్చడికి 2 లీటర్ల ఆయిల్ అయితే కరెక్ట్గానే ఉంటుంది. కానీ నేనైతే ఇంకొక 1/2 లీటర్ ఎక్స్ట్రానే పోసానండి. ఎందుకంటే నాకు నూనె ఎక్కువ ఉండాలి పచ్చడిలో. ఒక్కొక్కరు ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఇష్టపడరు. నేనైతే ఒక 1/2 లీటర్ కొంచెం ఎక్కువగానే వేసాను. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఇష్టం. అందులో పచ్చడి కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు చూసేస్తున్నాను సరిపోయిందా లేదా అని. కొంచెం తగ్గింది సాల్ట్, ఎందుకంటే కొంచెం తక్కువే వేసుకోవాలి. ఉప్పు తగ్గినా పర్లేదు కానీ అస్సలు ఎక్కువ అవ్వకూడదు కదా. అదిగోండి మా అబ్బాయికి కూడా పెడుతున్నాను చూడమని, సాల్ట్ పచ్చళ్ళలో ఉప్పు ఎలా ఉందో. ఇంకొంచెం పట్టిద్ది అని చెప్పారు మా వాళ్ళు, అందుకని నేను ఇంకో కొంచెం వేస్తున్నాను సాల్ట్ అయితే. వేసి కలిపేసేసి
ఇక సాల్ట్ కలిపేసుకున్న తర్వాత నేనైతే ఈ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటాను. ఇలా ఒక క్లాత్, నాప్కిన్ ఏదైనా పెట్టేసి క్లాత్ కట్టేసేసి ఇలా పెట్టేయండి. తర్వాత అన్నం కలిపేసాను. చక్కగా ఉంది. చాలా సూపర్ టేస్ట్‌గా ఉంది. పర్ఫెక్ట్ కొలతలతో ఊరగాయ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.